హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ. చాలా రోజులైంది మీతో ఎవరితో మాట్లాడక. దాదాపు మన ఫ్యామిలీ మెంబర్స్ 600 మెంబర్స్ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. సో మనమైతే ఇప్పుడు గొర్రెల గురించి తెలుసుకుంటా ఉంటాం కదా. సో ఏ సీజన్లో పెంచితే బాగా అనుకూలంగా ఉంటుంది, ఎలాంటి టైంలో మనం గొర్రెలు తెచ్చుకోవాలి. సో ఇప్పుడైతే రైనీ సీజన్ కదా, వర్షాలు బాగా పడుతున్నాయి. పశువులకి ఎక్కడ చూసినా గడ్డి సమృద్ధిగా దొరుకుతుంది. సో ఇలాంటి టైంలో మనం గొర్రెలను పర్చేజ్ చేస్తే దాని రేటు కూడా తగ్గింది చాలా. సో ఇటు సైడ్ మా సైడ్ పాగోడ సైడ్ అయితే రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో మొన్నే రీసెంట్గా విజిట్ చేశాను గొర్రెల సంత. సో ఫ్రెండ్స్, ఈ ఈ సీజన్లో మీరు ఎవరైనా గొర్రెలు తెచ్చుకొని పెంచుకోవాలనుకుంటే చాలా బాగుంటుంది. సో మనం ఒక 4 నెలల వయసున్న పిల్లల్ని తెచ్చుకొని పెంచుకుంటే మేలు. సో వాటి కాస్ట్ కూడా చూసుకొని మీకు ఎంత కాస్ట్లో కావాలో, సో పిల్ల బాగుండే స్టేజ్ని బట్టి, క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా బయట ఫైనాన్స్గా డబ్బులు ఇచ్చే బదులు అదే డబ్బులకి కొన్ని ఒక 10 కానీ, స్టార్టింగ్ స్టేజ్లో 10 కానీ 20 కానీ పొట్టేండ్లు కానీ గొర్రెపిల్లలు కానీ తెచ్చుకొని మేపుకోండి. దానివల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. సో బయట ఫైనాన్స్కి డబ్బులు ఇస్తే వాళ్ళు మనం అనుకున్న టైంకి అమౌంట్ ఇవ్వలేరు అనమాట. చాలామంది సఫర్ అవుతున్నారు ఈ రోజుల్లో, ఇంట్రెస్ట్ నడుపుకునే వాళ్ళు. ఇదే మెయిన్ రీజన్. సో అలాంటి వాళ్ళు ఈ విధంగా పెట్టుబడి పెట్టండి. వితిన్ 6 మంత్స్లో మీకు 1 to డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో హ్యాపీగా కూడా ఉండొచ్చు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు, డబ్బులు తెచ్చుకోవచ్చు అనమాట. సో అప్పుడప్పుడు మన ఎవరైనా ఒక అతను ఉన్న 200 గొర్రెలు ఒక 6 ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నాను అనమాట. త్వరలో అతను లైవ్లోకి తీసుకుని ఒకసారి మాట్లాడదాం మనం అంతా కలిసి. సో అతను ఎన్ని రోజుల నుంచి ఎలా సంపాదిస్తాడు, ఎంత ఇన్కమ్ ఉంది గొర్రెల్లో, సో మీ అందరికీ షేర్ చేసుకుంటాం ఆ విషయం త్వరలో. సో ఫ్రెండ్స్, చాలా రోజులైంది, నేనైతే 3 months అయింది వీడియోస్ పెట్టక. మిమ్మల్ని కూడా చాలా మిస్ అయ్యాను. జస్ట్ అప్పుడప్పుడు సింపుల్గా జస్ట్ ఏదో షార్ట్స్ అలా పెడుతుంది. హ్యాపీ. త్వరలోనే మన ఛానల్ మానిటైజేషన్కి దగ్గరలో ఉంది. సో మీ అందరి హెల్ప్ కావాలి అది రీచ్ అవ్వడానికి. సో మన ఫ్రెండ్స్ కూడా, యూట్యూబ్ స్టార్ రమేష్ కూడా మన హెల్ప్ చాలా సపోర్ట్ చేశాడు అతను కూడా మనకి. సో చాలా సంతోషంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీక్లీ ఒక వీడియో కానీ 2 వీడియోలు కానీ అప్లోడ్ చేస్తుంటాను అబౌట్ అగ్రికల్చర్ అండ్ గొర్రెలు, పశువులు అండ్ మా విలేజ్ వీడియోస్. అండ్ ఏమైనా నేను ఎక్కడైనా విజిట్ చేస్తే బెంగళూరు వీడియోస్ కానీ అప్పుడప్పుడు పెడుతూనే ఉంటాను. సో అప్పుడప్పుడు బెంగళూరు కూడా వెళ్తుంటా ఫర్దర్ స్టడీస్ కోసం అలా. ఖచ్చితంగా ఫ్రెండ్స్, ఏ విషయమైనా కానీ మీతోనే షేర్ చేసుకుంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, టేక్ కేర్ అండ్ గుడ్ నైట్. బాయ్.